లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. అర్థమైందా రాజా? ఫస్ట్ లెసన్ నుంచి 2 క్వశ్చన్లు, సెకండ్ లెసన్ నుంచి 4 డయాగ్రామ్లు. పాస్ అవ్వడానికి రా. యూనిట్ 1 చదువుదామా, యూనిట్ 2 చదువుదామా? ఆ సోమి సోదం చదువుదాం. టైం ఎంత అయింది? 1 గంట అయింది. అబ్బో నైట్ అంతా ఉంది, నైట్ అవుట్ చేద్దాం. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి సార్. సరే బేగా చెప్తాను, నోట్ చేసుకో. రే బావా పెన్ ఎవరా? దూరం జోబులో తీసుకో. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, సార్ చెప్పండి సార్. అరే గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సార్ సార్ చెప్పండి సార్. ఉదయం 8 గంటలు, ఉదయం 8 గంటల 45 నిమిషాలు, ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు. బాబా క్యాష్ కావాలన్నావు కదా, పైన దగ్గర ఉంది. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అయ్యా నమస్కారం. కొత్తగా సైంటిఫిక్ క్యాషియో కొన్నారని తెలిసింది. సమస్యలు ఏమైనా డౌట్ ఉంటే నేను అడగండి. కూర్చోండి. నా ఫ్రెండ్స్లో కూడా ఎంత మంచులు ఉన్నారా? ఇంతకీ అది ఏ మోడ్లో? అది సెకండ్ ఎడిషన్ క్యాషియో అండి. నా దాంట్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఈక్వేషన్ సొల్యూషన్స్ వస్తాయి. ఈక్వేషన్ ఫార్ములాస్ అంట. ఒక 700-800 ఉంటుందా అండి? ఆర్ యూ జోకింగ్? ఫస్ట్ ఎడిషనే 1000 రూపాయలు ఉంటుంది, సెకండ్ ఎడిషన్ 2000 రూపాయలు. 2000 రూపాయలు అంట, పెద్ద అమౌంటే. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎవరైనా వస్తారు సార్, మిమ్మల్ని క్యాష్ ఇవ్వమని బెదిరిస్తారు. ఎవరు వస్తారు? వస్తారా? నేనే వస్తా, నిన్ను క్యాష్ ఇవ్వమని బెదిరిస్తా. వీడేంటి ఉన్నపలంగా మాట మార్చేశాడు? కాంప్లెక్స్ మూలలో పెట్టి క్యాష్ పంపించే, ఇంకెవడో రాడు, ఏమీ అడగడు నిన్ను. నేను హెచ్ఓడి సార్ కంప్లైంట్ ఇస్తాను. నేను నీ మీద మీమ్స్ చేస్తా, ఇన్స్టాలో ఇరిటేట్ చేస్తా, ఆయాకి 500 ఇచ్చి నీకు తనతో అక్రమ సంబంధం ఉందని నిరూపిస్తా. ఎలా చూసుకున్నా నీకే లాసు. మూసుకొని క్యాష్ పంపరా. సార్ 6 పేజీలు ఇచ్చారు సార్, అన్ని యూనిట్ల నుంచి అన్నీ ఇచ్చేసారు సార్. అన్నీ ఇంపార్టెంట్, చదువుకోరా పడుద్దాయి. అయినా ఎందుకో ఈ ఎగ్జామ్ గురించి భయం వేస్తుందిరా. ఎందుకురా భయం? అయినా ఫస్ట్ బెంచ్ వాడు ఉన్నాడు, సెకండ్ బెంచ్ వాడు ఉన్నాడు, 3 సప్లీలు ఉన్నాడు ఉన్నాడు, 4 సప్లీలు ఉన్నాడు. అందరి బాధ ఒకటే, దేవుడా ఈ ఎగ్జామ్ నన్ను గట్టెక్కించు, దేవుడా ఈ సప్లీ నన్ను పాస్ చేయి. పదమా చూసుకుందాం. నిన్న డీసీఎంటీ ఎగ్జామ్ అయింది కదా, ఎలా రాసావు? మామ 20 మార్కులు రాశాను, 10 మార్కులు పర్ఫెక్ట్ రాశాను. ఇంక పాస్ అయిపోతాను. ఇంకా లేదంటే ఏమో మరి. ఒకటి పాస్ అవుతాను చెప్పు, లేదా ఫెయిల్ అవుతాను చెప్పు. అదంతా వదిలేసి 10 మార్కులు రాసిన బావ నేను పాస్ అవుతాను, 20 మార్కులు రాసిన బావ నేను పాస్ అవుతాను తెలియదని ఊరిక రుబ్బుని చోట రుబ్బుతావు. ఇది మనకి ఆఖరి అవకాశం, ఎవరు తప్పు జరగకుండా చూసుకోండి. లేదే 4 నెలలు అడ్వాన్స్ అప్లై ఉంది. ఇది మనకి ఆఖరి అవకాశం. రాజకీయాల పనికి వస్తాడు. మనం వెళ్ళిన చోట్లకే వెళ్తున్నాం. జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోండి. నువ్వు జేబులో పెట్టు, నువ్వు కాలర్లో పెట్టు, నువ్వు షూలో పెట్టరా, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకో. నువ్వు మాత్రం ఎగ్జామ్ స్టార్ట్ అయిన అరగంట వరకు ఇన్విజిలేటర్ కళ్ళలోకి చూడు. నీ కళ్ళలోకి ఇన్విజిలేటర్ చూస్తే ఓకేనా? ఎగ్జామ్ గంట ముందు వస్తే ఎలా రా స్లిప్ ఇచ్చే. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయా. ఇదే లాస్ట్ ఎగ్జామ్ అని స్లిప్పులు గట్రా తీస్తే ఆడికి ఇదే బీటెక్లో ఆఖరి ఎగ్జామ్ అయింది. అసలుకే నేను స్ట్రిక్ట్. తమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరా, పట్టుకుంటే వదిలేస్తా క్వశ్చన్ పేపర్. మళ్ళీ భుజాన బ్యాగ్ వేసి సప్లికి వస్తారా ఈ క్లాస్ కేసి. ఇంకెందుకు పేపర్ ఇచ్చారా? దా సార్ ఆడేమైనా నా దగ్గర చూసి రాస్తున్నాడా? అవునరా,
రాయనివ్వండి సార్. నేను రాసింది ఏమైనా కరెక్టా? రాసినంత మాత్రాన ఆడేమైనా పాస్ అయిపోతాడా? ఆ క్లారిటీ ఉంటే పర్లేదురా. లేకరా, రా బయటికి రా, చేతులు కిందకి వెళ్ళకండి సార్. సర్లే కూర్చో. ఏ స్లిప్పు లేనప్పుడు మరి చెయ్యేందుకురా ఇలాగెట్టి రాస్తున్నావు? నైట్ అంతా కష్టపడి మ్యాచ్ ఆడాను సార్. ఏ మ్యాచ్? అది మీకు చెప్తే అర్థం కాదు సార్. పీకు స్లిప్పు. నది ఎంత అందం కాలుతుంది గుండె చెప్పలేని నేను నీకు ఇప్పుడు మంచి ఒక కథను. ఎక్కడ పెట్టావురా? ఇంత స్మెల్ వస్తుంది. డెస్క్లో రా. రాసేస్తారా? If you want to know about Maxwell theorem, first of all you should know about దేవరా. చాలా పెద్ద కథ స్వామి. మీకు మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ గురించి తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి. కూర్చో, ఇచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్లు యాదవా. వాడు దేవర కథ రాస్తే నేను మా నాయకుడి కథ రాస్తా. కాన్సార్ కా సలార్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. పడుకోవడానికి రాలేదురా నువ్వు? ఎగ్జామ్ రాయి. సరే సార్, కల్లో కళ్యాణ్ బాబు వచ్చాడు, చూసుకోలేదు. ఇట్స్ మై ఫాల్ట్. సార్ ఏంట్రా అది? ఏంట్రా అది? తెల్ల కాగితం. తెల్ల కాగితం అని మాకు తెలుసు. ఏముంది అందులో? అంటే మీరు గంటల గంటలు ఇంజన్ క్లాస్లో చెప్పింది నేను గంటలో కూర్చొని రాశాను. స్లిప్ తెచ్చావా? ఒకసారి నాకు ఒకటి డౌట్. నాకు అర్థం కాదు, మీరు మాత్రం గంటలు గంటలు నెలలు నించొని ఇంత బుక్కులు తీసుకొచ్చి మాకు మాత్రం క్లాసులు చెప్పొచ్చా? మేము మాత్రం గంట ముందు కూర్చొని ఇంత చిన్న కాగితంలో చూసి రాస్తే తప్ప? నాకు అది అర్థం కాదు. మాకు ఉన్నదే కేజీ బ్రెయిన్, అందులో 10th పావు కేజీ, ఇంటర్లో 1/2 కేజీ, బీటెక్ ఏదో కోడ్ బ్రెయిన్ వేసుకుని వస్తే ఇక్కడేమో ఇంటర్నల్, ఎక్స్టర్నల్, వైవాలు, మిడ్లు ఇవన్నీ పెడితే మేము ఎలా పాస్ అవుతాం? ఈ జరిమానానికి తప్పదు భారీ మూల్యం. యారా నువ్వు కొట్టవా? గుడ్లు పీకెత్తాను కూడా. బయటికి రా. ఏంటి సార్ ఆన్సర్లు చెప్తారా? పేపర్ తీసుకురా, క్వశ్చన్ పేపర్. అమ్మ బాబాయ్, థ్యాంక్స్ సార్. నాకు తెలుసు సార్, మీరు చూడడానికి చైనా వల్ల ఉన్న ప్యూర్ ఇండియన్ మీరు. అది కాదురా బంగారం. బయటికి బా. అరచేతిలో సూర్యుడిని. ఓకే సరే సార్ వదిలేయండి సార్. ఏంటి సార్ మీరు? వదిలేయండి సార్. ఏలు ముద్ర సార్, ఏమి రాదు సార్. వదిలేయండి సార్. వావ్, దీని అమ్మ ఇది పోయినట్టే బతుకు. సార్ వదిలేయండి సార్. వదిలేయచ్చు కదా సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏంటి సార్, ఫెయిల్ అయిపోతాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్. బాబా దా, నీకోసం బుక్లెట్ వదిలి వస్తాను దా. నాకు ఇంక ఈ ఎగ్జామ్ వద్దు, ఏమీ వద్దు. నువ్వు ఈ రూమ్లో, నేను ఆ రూమ్లో. ఈ సిస్టమే నాకు నచ్చలేదు. పోయిన సప్లై మళ్ళీ రాసుకోవచ్చు దా. 3 నెలలు మళ్ళీ వద్దాం కలిసి దా. నా కోసం నువ్వు ఎగ్జామ్ వదిలేయటం ఏట్రా? నా బతుక్కి ఈడొకడు. ఛీ, రే నువ్వెవడోరా ఖాళీ పేపర్ ఇచ్చి రావడానికి? నీకు నాకు ఏంటి సంబంధం? అది మన ఎగ్జామ్, అది మన బ్యాక్లాగ్. నువ్వు నా ఫ్రెండ్, యు ఆర్ మై సోల్. ఫ్రెండ్ అయినంత మాత్రానా ఖాళీ పేపర్ ఇచ్చేసి వస్తావా? నువ్వన్నా పాస్ అవ్వాలి కదా, నేనంటే ఎలాగలా పోతా. అది నా ఇష్టం.
ఏ రెస్పాన్సిబిలిటీ లేని ఫ్రెండ్ నువ్వు నీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతావేమో, నువ్వు ఫెయిల్ అవుతానంటే మాత్రం నేను పాస్ అవ్వను. అలా కాదురా పిచ్చోడా, అది సప్లై ఎగ్జామ్ రా, మళ్ళీ 6 నెలల వరకు పెడతారో పెట్టరో. నేనే కనుక అంత స్వార్థపరుడిని అయితే నా దగ్గర ఉన్న స్లిప్పులతో నేను ఎప్పుడో రాసి పాస్ అయిపోయేటోడిని. నీకోసం ఖాళీ బుక్లెట్ వదిలేసి వచ్చేవాడిని కాదు. నా ఎగ్జామ్ పోతుందంటే నువ్వు సంతోషిస్తావేమో, కానీ నీ ఎగ్జామ్ పోతుందంటే నేను కూడా నా బుక్లెట్ ఖాళీగా వదిలేసి వచ్చేస్తా. మొన్న ఒక 500 అడిగితే ఉండి లేవనేసాను కదా, అర్జెంటుగా నీకు ఒక 5,000 ఫోన్పే చేసేస్తాను బావా. బావా బావా డింగ్ 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 బావా, డింగ్ 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 బావా, డింగ్ 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 డింగ్. యాల్ది దారుణం అయిపోయి ఈ రోజు. నా యాల్ది దా బా ఎందుకు చెత్తన కొడుతున్నావు? రోజు నువ్వు చేసింది మామూలు పెట్ట కాదురా నా కొడక. దా స్టేటస్ పెడతావా, స్టేటస్ పెడతావా? దా నాకు చెత్తనా. ఫ్లాష్ బ్యాక్. సింగిల్ అని చెప్పుకొని వాట్సాప్ లో 4 ఇన్స్టాలో 5 మెయింటైన్ చేస్తున్న ఆ దొంగ నా కొడుకు ఎవడో తెలుసా? వాడినే ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. వాడు వీడే. Very happy birthday to you. I know I'm your role model and I'm proud to say that you've learned well. Hearing good things about you from Hindi. Well wishes from me, Johnny Sins, and the Rocket Boys. Have the best birthday. నా కొడక బర్త్డేతో పెట్టావు కదరా నాకు స్పాట్, మామూలుగా తీర్చుకోలేదురా నువ్వు రివెంజ్. రా పొట్టి నువ్వు దొరుకుతూ ఉంటుందిరా డ్రాగన్నా. నీ అబ్బా నేను ప్రదీప్ రంగనాథన్నా. వద్దుబా గొడవలు వద్దు, రేపు అసలు ఎగ్జామ్ ఉంది, చదువుకుందాం. అదే స్లిప్లు ఎట్టుకుందాం. బా వర్టికల్గా ఎందుకు హార్జెంట్లో కట్ చేయొచ్చు కదా. జోడించు కూడా నిన్ను తిన్నాక తెగించాలి, అందుకే మనం చేసేది రే లాస్ట్ బెంచ్ చెత్తనాయాలారా, మీలాంటి వాళ్ళ వల్లే కష్టపడి CGPL తెచ్చుకుంటున్న మా వాళ్ళ వాల్యూ తగ్గిపోతుందిరా. రే గిరి, మేమేమో కష్టపడి CGPL సంపాదిస్తే మీరు షార్ట్కట్లో స్లిప్పులు పెట్టి సంపాదిస్తారా? ఈరోజు స్లిప్పులు పెట్టి CGPL సంపాదించవచ్చురా, కానీ రేపు లైఫ్లో చెత్తలా మిగిలిపోతారా. కూర్చోరా, దా కూర్చో, చల్లబడు నువ్వు, దా కూర్చో, దా. చెప్పురా. ఓకేరా, హానెస్ట్గా 3 క్వశ్చన్లు అడుగుతాను, ఇక్కడేమనిపిస్తుందో అలాగే ఆన్సర్ చేయాలి నువ్వు, సరేనా? దా ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ నేను అడుగుతాడరా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతాడా, లేదా 10th ఎంత CGPA వచ్చింది, ఇంటర్లో ఎంత CGPA వచ్చింది, బీటెక్లో ఎంత CGPA వచ్చింది అని అడుగుతాడా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు కదా. దానికి అర్థం నువ్వెవడివి, మీ నాన్న ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు తప్ప నువ్వు ఇంటర్లో ఎంపీకో, బీటెక్లో ఎంపీకో, 10th ఎంపీకో అని అడగడరా. సెకండ్ క్వశ్చన్, ఇప్పటికిప్పుడు నీకు జాబ్ వస్తుంది అనుకో, వస్తుందిరా, ఇప్పటికిప్పుడు నీకు జాబ్ వస్తుందిరా, నీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందిరా? పర్ మంత్ 30K దాకా రావచ్చు. 30,000 చాలా పెద్ద అమౌంట్ రా. సరే నీ పెద్ద తెలుసా? ఫైనల్ ఇయర్. ఆడొక ఫెయిల్యూర్ రా, ఆడి గురించి నాకెందుకు. పైన కింద పెడితే ఒక పాటకి చీడిపాట కాదు రాయ్, కవర్ సాంగ్. ఏం కాకుండా 30,000 తీసుకుంటున్నాడు. ఒక సాంగ్ 30,000, ఏం కాకుండా నెలకి 5 సాంగులు చేస్తున్నాడు. కటింగ్లో ఫీటింగ్లు ఇన్వెస్ట్మెంట్లు పోను అన్నకి అరచేతిలో 50,000 మిగులుతున్నాయి. ఇప్పుడు 30,000 అవ్వచ్చు, కానీ రేపు 1,30,000 దాకా వస్తుంది. ఈరోజు అన్న సంపాదించిన ₹1,00,000 కావచ్చు, రేపు పొద్దున్న 10 మంది వర్కర్లు పెట్టి ఒక స్టూడియో కట్టి ఏం కాకుండా నువ్వు సంవత్సరం మొత్తం కళ్ళు పళ్ళు ఊడిపోయి పొట్ట బట్ట వచ్చేసి ఒక సిస్టమ్ ముందు కూర్చొని కూలోడ్లాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసి 2 రోజులు సెలవు కోసం నిక్కరేసుకొని ఇలాగా ఎప్పుడు సెలవు వస్తుందా అని చూసుకొని సంపాదించే జీతాన్ని అన్న ఏం కాకుండా 4 రోజుల్లో సంపాదిస్తాడు. ఇప్పుడు చెప్పు, అన్న స్కిల్ గొప్ప, నీ CGPA గొప్ప? క్వశ్చన్ నెంబర్ 3 రా, 3వ క్వశ్చన్. ఇప్పటికిప్పుడు నీ ఫ్రెండ్స్ని అడగకుండా, ఫ్యామిలీని కానీ ఎవరిని అడగకుండా ఇక్కడికిక్కడ 500 సంపాదించగలవా రేపు తెల్లారికి? అది కూడా ఇప్పటికిప్పుడు 500 అంటే మనోడికి 9.5 CGPA రా. 500 ఏరా 500 సంపాదించకపోవడం ఏంట్రా? సరే నేను 4 బ్యాక్లాగ్స్, మా పొట్టోడు విజయ్ కూడా కాల్ చేస్తాను, బావా నైట్కి నేను వచ్చేస్తాను రా క్యాటరింగ్ చేయడానికి అని.
తెల్లారికల్లా 500 వస్తాయి. మెకానిక్ మా నాన్న కాల్ చేస్తాను, నైట్కి వచ్చేది నన్న తెల్లవారు గ్యారేజ్ చూసుకుంటాను, 700 వస్తాయి. రూమ్లో నుంచే బయటికి వెళ్ళకుండా నా దగ్గర ఉన్న సెల్ ఫోన్తో అరచేయి ఉంటుంది డాన్సెస్ కూడా అరచేతిలో సెల్ ఫోన్ వేసుకొని 15 తమిళ రేట్ చేస్తాను, 1500 వస్తాయి. చెప్పరా నా స్కిల్ గొప్ప, నీ ఇలా చిట్తలి డ్రామా నీ CGPA గొప్ప. రే CGPA చదువు అని ఎందుకు ఇంజిపోతున్నావు కదా, గుండెల మీద చేసుకుని హానర్స్కి ఒక ఆన్సర్ చెప్పు. 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి ఐసైట్లు కలద్దాలు ఎందుకురా వాళ్ళకి అంత కర్మ. మా నాన్న చిన్నప్పుడే అరచేతిలో ఎక్కాల బుక్ ఎట్టి 5 ఎక్క ఎవరికి చెప్పకపోతే మళ్ళీ ఓ రోజుగా కాదు రే మధ్య మధ్యలో ఏమైనా అడుగుతాను, చెప్తేనే బయట పంపిస్తాను ఆడుకోవడానికి అనేవాడు. అందరు పిల్లలు ఆడుకుంటుంటే నేను మాత్రం ఎక్కాల బుక్ కొట్టుకొని ఇలా చూసేవాడిని. నా బ్రెయిన్ ఫోకస్ ఈ బుక్స్ మీద ఉంటుందా లేదా బయట ఆట మీద ఉంటుందా, అప్పుడు మింగింది నా కాన్సన్ట్రేషన్ బుక్స్ మీద. బస్ కండక్టర్తో బతుకుతాను, నాకు ఈ బతుకు చాలనుకుంటే ఈరోజు ఒక సూపర్ స్టార్ ఉన్నాడు అంటే డ్రాప్అవుట్ కదా అని ఇంట్లో కూర్చొని ఏడితే ఏపీకి ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు. బయట కంట్రీస్లో ఇంటికి ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే మన కంట్రీలో ఇంటికి ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారా. మనలాగే IIT ముంబై 60% ప్లేస్మెంట్లు, మిగిలిన 40% ఖాళీ. ఇక గవర్నమెంట్ జాబులు అంటావా, రే చింటూ కష్టపడ్డావు కదా, ఊరు పొద్దున్న రేసి పోను కొంచెం రోజులు పరిగెట్టుకోడు. ఎగ్జామ్ రాసావు అనుకో ఫిజికల్ అవ్వదు, ఫిజికల్ అయింది అనుకో మెడికల్ అవ్వదు, మెడికల్ అయింది అనుకో మెరిట్లో రాదు. వీటి కోసం మన టైం అంతా వేస్ట్ చేసుకున్నాం అనుకో మనకు రూపాయి రాదు, ఇంట్లో మింగులు తప్పవు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు మేము స్లిప్లు పెట్టచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ మమ్మల్ని మేము మోసం చేసుకోవట్లేదు. మా మీద మాకు నమ్మకం ఉంది, ఏ రోజుకైనా మేము బాగుపడుతున్న క్లారిటీ ఉంది. మా స్కిల్ని మేము నమ్ముకుంటున్నాం, అమ్ముకోవట్లేదు. నువ్వు కూడా 10 మందికి పని చెప్పేవాడు కావాలి తప్ప 10 మందికి ఇంత పని చేసేవాడు కాకూడదు. నేను నమ్ముతున్నాను రా, నువ్వేదైనా చేయగలవు, నీ కోపంలో నిజాయితీ ఉంది. లేరా పైకి. ఏంట్రా నీది నాది ఒక రకమైన ప్రపంచం కాదు ఫస్ట్ ర్యాంకర్. మీది బెండకాయలు తినే బ్రెయిన్, మాది బిర్యానీలు తినే బాడీ. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు సెమ్ అంటే భయపడతారు, మేము సప్లీ అంటే సంబరపడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు క్లాసులు ల్యాబ్లే ప్రపంచం, మాకు పార్కులు పాన్ షాప్లే ప్రపంచం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు వెతికేది బుక్స్, మేము వెతికేది బుక్ మై షోస్. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఫస్ట్ వస్తే మోటివేషన్, మేము ఫస్ట్ వస్తే ఇన్స్పిరేషన్. 4 నెలలు సెమ్ అంతా చదివి 10 పాయింట్స్ తెచ్చుకున్నాం, మీరెక్కడ? ఎగ్జామ్ ముందు రోజు చదివి 7 పాయింట్స్ తెచ్చుకున్నాం, మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు CGPL కోసం సార్లకి దండం పెడతారు, మేము ఆ CGPలకే పెన్నం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అడిగే వదిలే, అడేమన్నాడు రాడు లాస్ట్ బెంచ్ వాళ్ళు చెత్తన వెళ్ళా. హే బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ మే బి కమ్ ఫ్రమ్ ద లాస్ట్ బెంచ్ అని APJ అబ్దుల్ కలామే అన్నారా. మామ నా స్కిల్ని నేను నమ్ముకుంటాను రా, అమ్ముకోనరా. CGPAలు వద్దు, మన స్కిల్సే మనకి ముద్దు. I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A to the B to the A. Yo, I'm about to begin. For the justice I will win. Can you stop me? You cannot. Get out or you will get shot. చెప్పు ఏంటి సడన్ గా కాల్ చేసావు? I am done. Let's break up. The subscriber is currently switched off. Please try after